ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నిజమైన సంతోషము ఆనందము కలుగుతూ వచ్చింది. ప్రియమైనటువంటి అయ్యలారా అమలారా జ్ఞాపకం చేసుకోండి, దేవుని దగ్గరకు వస్తే నెమ్మది, శాంతి, సంతోషము. ఇది మతం కొరకు కాదు కానీ యేసు ప్రభువారు మార్గం కొరకు లోకానికి అనువదించినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. అందుకని ఆయన దగ్గరికి రావడానికి ఏ పైసా ఖర్చు చేయక్కర్లేదు, చెల్లించక్కర్లేదు. యజ్ఞాలు, యాగాలు, పుణ్యాలు, పునస్కారాలు చేయక్కర్లేదు. దాని తర్వాత దానాలు, ధర్మాలు చేయక్కర్లేదు. కానీ ఈ నోరారా హృదయమందు విశ్వసించి నోరారా యేసు ప్రభువారు పాపిని, నా పాపాలు క్షమించుని, రక్తంతో కడుగు, నీ బిడ్డగా చేసుకోమంటే చాలు పిల్లరా, నీ జీవితంలో నువ్వే మార్పు చూస్తావు. ఒకవేళ ఇది కాదులే అనుకుంటే, నాకు తెలుసులే అనుకుంటే వదినాన్ని నువ్వు నష్టపోతావు. ఎందుకంటే పాపం ఉండి నువ్వు పాపంతో ఉన్నావంటే కలవరంతో ఉంటావు, నెమ్మదిగా ఉండలేవు, సంతోషంగా ఉండలేవు. అనుకుంటావు నాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తుంది, హోదా ఉంది, పదవి ఉంది, గొప్పతనం ఉంది, ఉద్యోగం ఉందని అనుకోవచ్చు. కానీ నీ జీవితంలో దేవుడు అన్నది లేకపోతే, నీ పాపాలను ఒప్పుకోకపోతే, పాపం నుండి చనిపోతే నిత్య నరకం, నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు సావదు. అందుకనే నిత్య రాజ్యంలోనికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యాన్ని చేరాలంటే నువ్వు పాపని గుర్తెరిగి యేసు ప్రభువారని గొప్పవాడు అని నమ్మి విశ్వసిస్తే బలవంతం లేకుండా యేసు ప్రభువారిని పాపినయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంతో కడుగయ్యా, నీ బిడ్డగా చేసుకోమని చెప్పు, నువ్వు ధన్యుడు అవుతావు. ప్రభువు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పావన కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన మా ప్రియులని వారందరినీ దీవెనకరంగా చేయండి. మీరు గొప్ప దేవుడని తెలుసుకుని మీ దగ్గరికి రాగలిగినట్లుగా సహాయం చేయండి. యేసు ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు, నీ బిడ్డగా చేసుకోమనడానికి మంచి మనసు దయచేయండి, దీవెనకరంగా చేయండి. ప్రభువా, వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను ఆశీర్వదించండి. ప్రభువా, వారిలో ఉన్న ప్రతి బలహీనత, రోగము తీసివేయండి. ప్రభువా, కృపలో జ్ఞాపకం చేసుకోమని, వందనములు స్తోత్రములు చేసి మేము ముందుకు వెళ్తుండగా తోడు ఉండమని, ప్రతి అభ్యంతరం, ఆటంకాన్ని, శత్రుకాలను లయపరచమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలని కోరితే ఇక్కడ రెడ్ల బజార్లో హెర్మాన్ ప్రార్థన మందిరం ఉంటుంది. వాటర్ ట్యాంక్ దగ్గర ప్రతి ఆదివారం 10:30 గంటలకు ఆరాధన ఉంటుంది. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను దీవెనకరంగా చేరుగాక. రాజు యేసు క్రీస్తు వారికి, హెర్మోను నివాస యేసు క్రీస్తు వారికి హల్లెలూయా. ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. మన పాపం నిమిత్తం మృతి పొందిన, సమాధి చేయబడిన, లేఖనం ప్రకారము 3వ దినమున లేపబడిన మరి ఎవరి వలన రక్షణ కలగదు? దేవుడు ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. యేసు క్రీస్తు ప్రేమ కలిగిన దేవుడు. అందుకనే నేను రావడానికి ఏమాత్రం సందేహించకుండా, విశ్వాసం ఉంచితే, బలవంతం లేకుండా యేసు ప్రభువుని పాపనయ్యా, నా పాపాలు క్షమించు, నీ రక్తంతో గడువు, నీ విడుదల చేసుకోమని అడుగు. నీ జీవితము ధన్యంగా మారుతుంది, ధన్యంగా మారుతుంది. కనుక నీ జీవితంలో యేసు క్రీస్తు ప్రభు అంటే గొప్ప దేవుడని, ప్రేమ కలిగిన దేవుడని నీ హృదయం ముందు విశ్వసిస్తే నీ జీవితంలో ఈ 4 మాటలు చెప్పు. యేసు ప్రభువా, నేను పాపనయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నీ రక్తంలో కడగయ్యా, నీ బిడ్డగా చేసుకోమని చెప్తే చాలు. నీ జీవితం ధన్యంగా మారుతుంది. అందుకని ఈయన ప్రేమ కలిగిన దేవుడు, పాపుల రక్షకుడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. కనుక నువ్వు అది నమ్మితే ఏ మాత్రము ఆలస్యము చేయకుండా
యేసు ప్రభువా నేను పాపునయ్యా, నా పాపాలు క్షమించయ్యా, ఈ రక్తంతో కడిగయ్యా అని నువ్వు చెప్తే చాలు. ఈ రోజు నువ్వు శాంతితో, నెమ్మదితో, ఆరోగ్యంతో, ఆనందంతో, ఆశీర్వాదంతో నింపబడుతుంది. అడుగుతావా? వస్తావా? అయితే నీ జీవితము ధన్యంగా మారుతుంది. అలా కాకుండా ఆలస్యం చేస్తే, ఒకవేళ ఇప్పుడు రాదు అనుకుంటే, నువ్వు పాపంలోనే కొనసాగితే, పాపంలో చనిపోతే నిత్య నరకం, అగ్ని ఆరను, పురుగు చావదు. కనుక నీ జీవితాన్ని మార్చుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు. ఒకవేళ త్రాగుబోతు అయితే ఆ త్రాగును మానివేసే, జోడుగాడు అయితే ఆ జోదాన్ని మానివేసే, వ్యభిచారం అయితే ఆ వ్యభిచారం నుండి బయటికి రా, మానివేసాయి. నువ్వు అక్కడ గర్విష్ఠుగా ఉండి నా ఆస్తి, నా అంతస్తు, నా హోదా, నా డబ్బు, నా ఉద్యోగము, నా పదవి అనుకుంటే దాన్ని వదిలిపెట్టేసాయి. నీ జీవితము ధన్యంగా మారుతుంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు లోకమునెంతో జ్ఞాపకం చేసుకోమని అడిగితే నీ జీవితము ధన్యంగా మారుతుంది. నీ పాపాలు క్షమించబడతాయి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనము పవిత్రంగా చేసేదిగా ఉంటుంది. అంటావు, లేకపోతే కలవరపడతావు, లేకపోతే భయపడతావు, లేకపోతే ఆందోళన పడతావు, లేకపోతే నష్టపోతావు, లేకపోతే ఒక రోగానికి గురైపోయి చనిపోతావు. పాపం నుండి చనిపోతే నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవరునూ తండ్రి వద్దకు రాలేడు. మేమే నమ్మలారా? ఇలాగా ఎవరైనా సరే ఈ పాపాన్ని విడిచిపెట్టడానికి బలవంతం లేకుండా నీకు ఇష్టమైతే యేసు ప్రభువా, యేసు ప్రభువా నీ దగ్గరికి వస్తున్నా, యేసు ప్రభువా నా పాపాలు క్షమించమని కోరితే చాలు. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పనులు తండ్రి, మీకు ఆనుకున్న స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభావ ఎవరైతే మీ మాటలు విన్నారో ప్రభావ హృదయంలో కార్యం జరిగించండి. యేసు ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించిన రక్తంతో కడుగుని బిడ్డగా చేసుకోవడానికి మంచి మనసు దయచేయండి. ప్రభావ కులము మతమును భేదం లేకుండా ప్రేమించిన దేవుడుగా, యేసు క్రీస్తు ప్రభువుగా పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించిన దేవుడు అని నమ్మి నేరుకు రావడానికి కృప చూపించమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ వారిని, వారి యొక్క బిడ్డలను, వారి వ్యాపారాలను, వారి పరిపాట్లను దీవెనకరంగా చేసి ప్రభువా నీ రాజ్యానికి వారసులవునట్లుగా కృప చూపించమని, మేము ముందుకు వెళ్తుండగా తోడుగుండమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీరు ఇంకెక్కువగా తెలుసుకోవాలని కోరితే ఇక్కడే మరి రెట్ల బజార్లో వాటర్ ట్యాంక్ దగ్గర ఎడమోన ప్రార్థన మందిరం ఉంటుంది. ప్రతి ఆదివారం 10:30 గంటలకు ఆరాధన ఉంటుంది. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మా దగ్గర కరపత్రికలు ఉన్నాయి, తీసుకోండి, చదవండి, దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించండి. దేవుని యొక్క మేలులు, ఆశీర్వాదాలు పొందు రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ బైబిల్ పైకెత్తండి. బలో ప్రవేశ మసీద్ చెప్పండి. బలో ప్రవేశ మసీద్కి జై. రాజైన యేసు క్రీస్తు వారికి జై. ఎర్మోని నివాసి యేసు క్రీస్తు వారికి జై. హల్లెలూయా, హల్లెలూయా. పాఠ సంఖ్య 4. ఎంత గొప్ప శ్రమనోషను నీ కొరకే, నా కొరకే నది వాలే నీ పాప రగులు తుడుచుకో, నేడే నీ పాపములో పుకో.
పడగులు తుడుచుకో నీ ఆత్మకణములు శుద్ధి పరచుకో నీ ఆత్మకణములు శుద్ధి పరచుకో క్రీస్తు యేసు రక్తములో క్రీస్తు యేసు రక్తములో యేసు చావోనే సిలువపై నీ కొరకే నా కొరకే బాబా శిక్ష పొందతాం బాబా శిక్ష పొంద తగినటివే మన శిక్ష ప్రభువే సహించెను నలుగాగొట్టబడే పొరువాబడే నీకై నలుగాగొట్టబడే పొరువాబడే నీకై అంగీకరించు యేసుని అంగీకరించు యేసుని. For God, come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. For all have sinned and come short of the glory of God. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. There is none righteousness, no, not none. There is none that understanding. There is none that seeketh after God. They are all gone out of the way. They are so become uprightful. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించగలవాడెవడును లేడు, దేవుని వెదకువాడును లేడు. అందరిలో త్రోవ తప్పి ఏకముగా పనికి మాని వారైతే. For the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. ఏలయనగా పాపము వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరములు ఎలాంటి దేవుడో మీరు తెలుసుకోవాలని కోరుతున్నా. ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్యనందు నిత్య జీవము. ఆ యేసు క్రీస్తే నిజమైన లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లగా, లోక రక్షకుడుగా, పాపిని ప్రేమించిన దేవుడుగా యేసుక్రీస్తు ప్రభువుగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. నువ్వే మాత్రము నశించిపోకుండా ఉండాలని, నరకంకి వెళ్లకుండా ఉండాలని ఆయనే లోకాన్ని ప్రేమించి ఈ లోకాన్ని కరుణించిన యేసుక్రీస్తు ప్రభువుగా గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన దగ్గరికి రావడానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినము. ఆయన దగ్గరికి రావడానికి నువ్వు పాపాలు విడిచిపెట్టు, ఒప్పుకో. నువ్వు పాపం మమ్మల్ని తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ చిలుకలూరుపేటలో ఉన్న ఈ ప్రజలందరికీ తండ్రి మరి సువార్త ప్రకటించడానికై మమ్మల్ని నడిపిస్తూ వచ్చిన నీ ప్రేమ కొరకై ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. మరి తండ్రి మరి అందరూ మరి ఈ సువార్త విని మరి పెడచెవి పెట్టకుండా
మరి నీ యొద్దకు రావడానికి మీరే సహాయం చేస్తురండి. మరి మేమైతే మరి మాట్లాడుతూ రాలేదు, మరి మీరే మా నోటి ద్వారా మీరే మాట్లాడిస్తూ రండి అని ప్రార్థిస్తున్నాను. జ్ఞాపకం చేసుకోండి. మరి విన్న ప్రతి ఒక్కరూ మరి విని రక్షణ పొందినట్లుగా మీరే సహాయం చేయండి. మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకై మీకే వందనాలు చెల్లిస్తున్నాను. అటు రీతిగా మరి ప్రతి ఒక్కరును మరి ఆ గొప్ప భాగ్యాన్ని మరి ఆ గొప్ప తండ్రి పరలోకాన్ని చూడటకై ఆ గొప్ప ధన్యతను మీరే వారికి అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాను. మరి అటు రీతిగా మరి మిగతా సువార్త అంతట్లో మీరే తోడుగా ఉండి మహిమ పొందురమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మనసునాడు ప్రయాసపడి మనసు దయచేయండి. యేసు ప్రభువుని పాపిని నా పాపాలు క్షమించిన రక్తంతో కడుగుని బిడ్డగా చేసుకోమంటానికి మంచి మనసు దయచేయమని, వారిని వారి కుటుంబాలను వారి బిడ్డలను వారి వ్యాపారాలను వారి పొరపాట్లు దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలని కోరితే ఇక్కడ రెడ్ల బజార్ లో వాటర్ ట్యాంక్ దగ్గర మీ సేవ దగ్గర బలో ప్రవేశ మసీకి రాజుల రాజైన యేసుక్రీస్తు వారికి పాపిని ప్రేమించి పాపి కొరకే ప్రాణం పెట్టి ఆ శిలువలో రక్తము కార్చి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన యేసుక్రీస్తు వారికి హెర్మోను నివాసి యేసుక్రీస్తు వారికి హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతి ఇచ్చు, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతి ఇచ్చు. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ఎందరు విశ్వాసింతురు ప్రభువైన క్రీస్తుని, వారే పొందెదరుగా నిత్యమైన రక్షణ. నేడే మీకు అనుకూల సమయం రక్షణ దినము, నేడే మీకు అనుకూల సమయం రక్షణ దినము. ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, ప్రభు యేసు రమ్మనుచుండే పాపులనెల్లరినీ, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు, వచ్చిన వారికి ప్రభు యేసుండే విశ్రాంతినిచ్చు. పరలోకపు తండ్రికి పుత్రులు విశ్వాసులుగా కడుగబడి యేసుని రక్తములో పరిపూర్ణులుగా కడుగా అసహ్యులను, నరాంతికులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధికులను అన్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. మన పాపముల విషయమై మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపములు రాని మీద మోసుకెళ్ళను. ఆయన పొందిన గాయముల చేత మన ముక్కు కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాలన కొందనాలు స్తోత్రాలు. సువార్తలో సహాయపడుతూ వచ్చినందుకు కొందనాలు. ఎవరైతే మీ మాటలు విన్నారో, కరపత్రములు తీసుకున్నారో వారిలో మీ కార్యం జరిగించండి. మీరు గొప్ప దేవుడని తెలుసుకుని పాపిని ప్రేమించి పాపాన్ని ద్వేషించామని ఆ గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభుని వారి హృదయంలో విశ్వసించినట్లుగా సహాయం చేయండి. మా రెడ్ల బజార్లో ఉన్న మా ప్రియుని, వాసవి నగర్లో ఉన్న మా ప్రియుని, చిలకలూరుపేటలో, ఆంధ్రప్రదేశ్ లో, భారతదేశంలో, ప్రపంచంలో ఉన్న మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోమని, వారిని దీవెనకరంగా చేయమని, రక్షణ లేని వారికి రక్షణ, రక్షణ పొందిన వారికి ప్రభువా నేను పురుకొల్పు దయచేయమని
యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.